నాగర్ కర్నూలు జిల్లాలో జాతరలో దేవుడి దర్శనంకు వెళ్లిన రజకుల కులానికి చెందిన కుటుంబాన్ని అగ్ర కులాలకు చెందిన రెడ్డి వర్గం దాడి చేయడంతో 2 నెలల పాప తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించింది. దాడిని నిరసిస్తూ చనిపోయిన పాపకు నివాళులర్పిస్తూ దర్పల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి గాంధీ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దేవుని దర్శనం చేస్తున్న టైంలో 100 రూపాయల టికెట్ తీసుకుని దేవుని దర్శనం చేసుకోవాలని రెడ్డి వర్గానికి చెందిన వారు హుకుం జారీ చేశారు. మేం రజకులం, గుడికి సున్నము కలరు వేశాము, గుడి శుభ్రంగా కడిగాము కాబట్టి మేము టికెట్ తీసుకోమని రజకులు చెప్పడంతో అతని కుటుంబాన్ని కొబ్బరికాయల రూమ్లోకి తీసుకువెళ్లి 4 గంటల సేపు విపరీతంగా కొట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలమల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు మురళీధర్, జలం, సతీష్, జిరాం, హైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి. జరిగినటువంటి బాలికపై జరిగినటువంటి విషయం మేరకు ఈరోజు మా బీసీ సంఘాలు మరియు మా రజక సంఘం కుల సభ్యుల మధ్యన ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఆ రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో చిన్నారిని ఒక బీసీ బిడ్డ అని పెత్తందారులు కాలుతో చంపి రెండు నెలల పాపని బలి తీయడం జరిగింది. ఈ దోషులను వెంటనే శిక్షించాలి. అలాగే ప్రభుత్వం కూడా దీని గురించి తొందరగా చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాం. గ్రామం లోపల బీసీ సంఘ సభ్యులందరూ ఏకముక్తంగా ఈ యొక్క కార్యక్రమానికి గాంధీ చౌక్ దగ్గర సమావేశమై నాగర్ కర్నూలు లోపల జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మన రాష్ట్రం లోపల చాలా బాధాకరమైన విషయము. ఈ యొక్క సంఘటనకు గురి అయినటువంటి బాధిత కుటుంబానికి ప్రభుత్వము వెంటనే ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించాలి. అదే రకంగా 8 మంది దాడి చేసి అమానుషంగా ఒక 2 నెలల పసి బిడ్డని మొత్తం చంపేసి పొట్టన పెట్టుకున్నారు. వారికి ప్రభుత్వము వెంటనే ఉన్న ఫలంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలి. అదే రకంగా బీసీలకు తగినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లా ఉందో అట్రాసిటీ లాగా బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలి. ఈ యొక్క సంఘటన ఇప్పుడు జరిగింది. గతంలో ఇలాంటి సంఘటన జరిగినా కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్య ఇంత దారుణంగా జరగలేదు. ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు న్యాయం చేయాలని ఈ యొక్క సమావేశం లోపల అందరం కూడా బీసీలము డిమాండ్ చేస్తున్నాము. జై బీసీ.